హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఒక టెంపుల్కి వెళ్తున్నామండి. అది ఎక్కడంటే నూజివీడు అనమాట. చాలా ఫేమస్ కదా, ఫేమస్ ఫర్ మ్యాంగోస్ అనమాట. నూజివీడు వెళ్తున్నాము. మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యాము. అర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంకా 10కి స్టార్ట్ అయ్యాము. ఏంటంటే స్పెషల్ ఏంటంటే మా ధ్రువాంష్కి అక్షరాభ్యాసం చేయించడానికి అక్కడ అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారి టెంపుల్ ఉందంటే ఇంకా సో అక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట ఫ్యామిలీ అంతా. ఇక్కడ అనుకోకుండా ఒక విషయం జరిగిందండి. వీడియో చూడండి, లాస్ట్లో మీకే అర్థమైద్ది. వీడియో కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి, అలాగే మీకు వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయిద్దండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మేము వెళ్తూ ఉంటే దారి మధ్యలో మొత్తం ఇవేనండి, మామిడి తోటలే ఉన్నాయి. నూజివీడికి స్టార్ట్ అవుతున్నాం అంటే చాలు స్టార్టింగ్ నుంచే బాగా మామిడి తోటలు ఉన్నాయి. తెలుసు కదా నూజివీడు మ్యాంగోస్కి ఫేమస్ అని. ఇంకా మధ్యలో పెట్రోల్ కూడా డీజిల్ కోసం అనేసి ఆగేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ మాకు దగ్గరలోనే ఇక్కడ సాయిబాబా విగ్రహం పెద్దది స్టాచ్యూ కనిపిస్తే అది కూడా మీకు చూపిద్దామనేసి వీడియో తీసుకుంటున్నానండి. ఇంకా అలా సరదాగా స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ 10కి. మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా, సో ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. దారి పొడుగునా మ్యాంగోసేనండి. అసలు నేను ఫస్ట్ టైం పేరు విన్నాను కానీ నూజివీడు అని ఇంకా నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఈరోజే ఫస్ట్ టైం వెళ్ళటం. ఇక్కడ మధ్యలో మైలవరం, ఐ లవ్ యూ మైలవరం ఉంది కదా, ఇది మైలవరం అనమాట. మైలవరం దగ్గర సాయిబాబా టెంపుల్. ఇంకా మధ్యలో అలాగ పొలాలు మీకు చూపిద్దామనేసి చూపిస్తూ ఉన్నాను. మధ్యలో పామాయిల్ ట్రీస్, మ్యాంగో ట్రీస్ చాలా కనిపిస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా నచ్చిద్ది అనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా దారి పొడుగునా ఇలా వెళ్తున్నాము. అసలు వే అయితే అస్సలు బాగాలేదండి. అది మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఏమో తెలియదు కానీ అదంతా పగలగొట్టేశారు. చాలా ఇబ్బంది పడ్డాము మేము. ఇంకా అలాగే వెళ్తూ ఉన్నాము. చాలా టైం పట్టింది. మధ్యలో మీకు చూపిద్దామనేసి ఇంకా చిన్న షార్ట్స్ కూడా యాడ్ చేశాను. నేను ఆల్రెడీ షార్ట్స్ నేను పెట్టాను, చూడండి ఒకసారి వెళ్ళి, మీకు క్లియర్గా అర్థమైద్ది. మ్యాంగోస్ అవన్నీ అప్లోడ్ చేశాను. అసలు వెళ్తే ఎంట్రన్స్లోనే మ్యాంగోస్, అసలు చెట్ల నిండా కాయలేనండి మ్యాంగో ట్రీస్. అసలు వెళ్ళి మేము ఫొటోస్ తీసుకుందాం, వీడియో తీసుకుందాం అంటేనే మా హస్బెండ్ ఎండగా అసలు దారుణంగా ఉంది ఆ రోజు ఎండ. ఇంకా పిల్లల్ని తీసుకొని దిగలేవు, వద్దు అనేసి ఆపేశారు. ఇంకా మేము లోపలికి వెళ్ళకుండా ఇంకా దారి పొడుగున మీకు చూపిద్దామనేసి, ఇది పామాయిల్ ట్రీస్ అనమాట. ఆ ఫామ్ అదంతా మొత్తం చాలా ఒక 1 కిలోమీటర్ వరకు ఉంది. అది మాత్రం మధ్యలో ఇది ఎంత బాగుందో, నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం అండి. అటు ఇటు మామిడికాయ చెట్లు అబ్జర్వ్ చేయండి మీరు, అసలు అంత అందంగా ఉందో అవి వెళ్తుంటే. ఇంకా రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది అటువైపు వెళ్తే. ఇక పక్కన కనిపిస్తుంది కదా, అది మ్యాంగోస్ అమ్ముతున్నారనమాట. ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే నూజివీడికి. ఎక్కడ చూసినా మామిడికాయలే ఉన్నాయండి. పెద్ద పెద్ద స్టాల్స్ లాగా పెట్టేసి షాప్స్ అన్నీ పెట్టేసి అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ బుట్టలు పెట్టుకొని అమ్ముతున్నారు. చాలా తక్కువగానే వస్తాయంట నూజివీడులో మాత్రం. అసలు ఆ భూమే మామిడికాయల కోసమే పుట్టినట్టుంది. అన్ని చెట్లు ఉన్నాయి, ఎటు చూసినా మామిడి చెట్టే కనిపిస్తుంది. ఇంటి ముందు ఇంటి వెనక కూడా మామిడి చెట్లే ఉన్నాయి నూజివీడులో. ఫేమస్ ఫర్ IIIT కాలేజ్ కూడా నూజివీడు ఐడియా ఉందండి. చాలా మంచి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయంట నూజివీడులో. నాకైతే పేరు తెలియదు కానీ ఇంకా అలా సరదాగా వచ్చేస్తాను. మేము ఎంటర్ అయిపోయి అమ్మవారి టెంపుల్కి, సరస్వతీదేవి టెంపుల్ అండ్ అదేంటి అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనేమో మండపం అనమాట. చాలా బాగుంది ఈ టెంపుల్ మాత్రం, చాలా పీస్ఫుల్గా ఉంది. వెళ్తే రావాలనిపించదు, అంత బాగుంది టెంపుల్ మాత్రం. టెంపుల్ వ్యూ మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి కార్ పార్క్ చేస్తున్నారు. ఇంకా నేను వీడియో తీసుకుందామనేసి వీడియో తీస్తున్నాను కార్ దిగేసి. చాలా బాగుందండి. నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం, కానీ ఆ రోజు క్లోజ్ చేస్తుందని నేను లోపలికి వెళ్ళలేదు. మేము వెళ్ళిన రోజు మండే అనమాట, ఆ రోజు పౌర్ణమి. చాలా మంచి రోజు అనేసి మేము వచ్చాము. అసలు ఎంత బాగుంది ఇక్కడ మాత్రం, లొకేషన్ చాలా బాగుంది. ఎటు చూసినా చెట్లేనండి. అసలు ఆ సౌండ్స్ కూడా బర్డ్స్ సౌండ్స్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. చాలా బాగుంది నాకు ఆ ప్లేస్ మాత్రం. వెళ్ళి ఒక 1 అవర్ ఉన్నాం మేము అంతే. ఇంకా వెళ్ళి ఇంకా ఎంత వీడియో తీసుకుందాము, వచ్చాం కదా అనేసి వీడియో తీసుకుంటున్నాను. ఇంకా చాలా బాగుందండి ఇక్కడ మాత్రం. విగ్రహాలు కూడా టెంపుల్ చుట్టూరు, ఈ అమ్మవారి టెంపుల్ చుట్టూరు అమ్మవారి గురించి ఉంది. అయ్యప్ప స్వామి టెంపుల్ చుట్టూరు ఆయన చరిత్రకు సంబంధించిన బొమ్మలతో చేశారనమాట. చాలా బాగుంది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇంకా నేను లోపలికి వెళ్దామని ట్రై చేస్తే ఇంకా క్లోజ్ చేసి ఉందనేసి ఇంకా వెళ్ళలేదు.
ఇంకా ఓన్లీ మేమే అనుకున్నాము. ఇంకా మా తర్వాత ఒక 2 కార్స్ వచ్చాయి. వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని, ఇది వచ్చి మండపం అండి. భరతనాట్యం ఏదన్నా ఫంక్షన్స్ చిన్న చిన్న డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటాయి కదా దేవుడికి సంబంధించినవి, అవన్నీ నాటకాలు అవన్నీ వేస్తారంట అక్కడ. ఇదైతే లోపలికి ఎంటర్ అవుతుంటే అమ్మవారి వీణ చూసారు ఎంత బాగుందో. ఇంకా మా ఎదురు అవుతున్న అట్రాక్టివ్గా అనిపించింది ఇదేనండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కృష్ణార్జునులు వెళ్తారు కదా యుద్ధానికి, అదే అనమాట. ఎదురుగా శివలింగం ఉండి వినాయకుడిది లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి. అది మాత్రం చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అక్కడ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను. ఇంకా లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ ఒక షాకింగ్ విషయం తెలిసిందండి. మేము అంత లాంగ్ జర్నీ పెట్టుకొని పిల్లల్ని తీసుకొని వచ్చాము. మాదే తప్పులేండి. ఏంటంటే మేము లోపలికి వెళ్ళాము, పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చామంటే, అయ్యో ఈరోజు మంచి నక్షత్రం కాదమ్మా, ఈరోజు చేయకూడదు అన్నారు ఆయన. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ విషయంలో మాత్రం. పొద్దున్నే రెడీ చేసుకుని పిల్లల్ని అది హడావుడిగా మేము వచ్చేస్తే, ఈరోజు నక్షత్రం మంచిది కాదు చేయకూడదు అన్నారు. సరే మా మావయ్య వచ్చేసి మండే మాకు సెంటిమెంటు, అయినా ఈరోజు పౌర్ణమి కదా అంటే, కరెక్టేనండి కానీ నక్షత్రం మంచిది కానప్పుడు చేయకూడదు, వద్దు అనేసి ఇంకా పంతులు గారు అన్నారు. సరే అనేసి ఇంక నేను టెంపుల్ వ్యూ చూపిద్దాం అనేసి మీకు చుట్టూ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. అసలు వెళ్తే రావాలనిపించలేదు, అంత బాగుంది, అంత ప్రశాంతంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మీకు టోటల్గా టెంపుల్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇంకా నెక్స్ట్ వీక్ మా ధృవాంశ నక్షత్రం చెప్తే ఆ నక్షత్రాన్ని బట్టి ఒకరోజు రామన్నారు. ఇంకా ఆ డే వెళ్దాము అనేసి అనుకున్నాము. ఎంత లాంగ్ జర్నీ కదా, వేరే టెంపుల్ దగ్గరలో ఉన్న టెంపుల్ కన్నా వెళ్దాంలే అనేసి మా హస్బెండ్ అన్నారు. ఇక్కడ చూడండి, ఈ పెయింట్ వేసిన వాళ్ళు ఎవరో కానీ చాలా బాగా వేశారండి. అసలు రియల్గా అమ్మవారు ఉన్నట్లే అనిపించింది నాకు, ఆ వాటర్ ఫాల్స్ అదంతా. ఇంకా నేను ఒక వీడియో తీసుకుంటూ ఉంటే పిల్లలు మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. చాలా డిసప్పాయింట్ అయిపోయాం మేమంతా. ఇంకా బయటకు వచ్చేసి ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది, నేను ఎప్పుడూ చూడలేదు. ఇన్ని అవతారాలు వినాయకుడిది చాలా బాగుంది, పైన శివలింగం చాలా బాగుంది. ఇంకా చుట్టూ సంగీత సాహిత్యం చూపించాను కదా ఇందాక, ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయంట. అంతే అండి, చాలా డిసప్పాయింట్ అయిపోయి రిటర్న్ అయిపోయాం మేము. నేను ఇక్కడ గోవిందా గోవిందా అయింది అనేసి మా హస్బెండ్ని తిడుతున్నాను, తిట్టుకుంటూ సరదాగా నవ్వుకుంటూ వస్తున్నాం. లోపల మీకు చూపిద్దామనేసి మండపం లోపలికి వెళ్ళి ఇలా తీసుకున్నాను అండి. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అయితే ఇంకా మధ్య మధ్యలో ఇక మ్యాంగోస్ మేము రిటర్న్ అవుతుంది. రిటర్న్ టైంలో మేము విజయవాడ అంటే గొల్లపూడి సైడ్ వచ్చేసామండి. మేము నూజివీడు మైలవరం వైపు వెళ్తే అస్సలు బాగాలేదనేసి ఇంకా విజయవాడ సైడ్ నుంచి వచ్చాం. మధ్యలో ఇలా ఆగి మ్యాంగోస్ తీసుకున్నాం ఒక 1000 పెట్టి. అంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.